వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. ఐసెట్ ఎగ్జామ్ రాసే పిల్లల్లో చాలామంది కూడా నాన్ మ్యాథ్స్ పిల్లలండి. సో వీళ్ళందరిలో కూడా ఒకే టెన్షన్, ఎందుకంటే పేపర్లో ఎక్కువ వెయిటేజ్ మ్యాథమెటికల్ పార్ట్ లైక్ అనాలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఆల్జిబ్రా, అర్థమెటిక్స్, లైక్ ఇంకా మనకి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి. సో చాలామందికి కూడా మ్యాథ్స్ అంటే ఒక రకమైన ఫోబియా కూడా ఉంటుంది నాన్ మ్యాథ్స్ పిల్లల్లో. సో ఒక్కసారి నేను చెప్తున్నానండి, ఈ వీడియో చూడండి, ఈ వీడియో మొత్తం కూడా చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మ్యాథ్స్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో మీకు ఒక్కసారి అర్థమైతే ఇంతకంటే ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదండి. అర్థం కావడానికి టైం పడుతుంది. సో అర్థమైతే అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాస్ మొత్తం కూడా చూడండి. మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే దానంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదండి. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ పిల్లలకి సపరేట్గా ట్రిక్స్ కూడా మనం చెప్తామండి. సో డిస్ప్లేలో కనబడుతున్న క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ వెరైటీ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. వీడియో క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దోస్ ద టూ వర్టిసెస్ ఆర్ 7, 4 and 4 minus 6 and its centroid is 2, 0. సో కామన్గా ఒక ట్రయాంగిల్లో 3 వర్టిసెస్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇందులో ఫస్ట్ వన్ ఇచ్చాడు, సెకండ్ వన్ ఇచ్చాడు, థర్డ్ వన్ ఏంది అని అడుగుతున్నాడు అండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకేమి ఇచ్చాడంటే సెంట్రాయిడ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. సో సెంట్రాయిడ్కి డెఫినేషన్ మీకు తెలియకుండా సరేనండి. సో సెంట్రాయిడ్ ఏంటి అసలు దాని గురించి మొత్తం తెలియకుండా సరే ఈ క్వశ్చన్ చేయాలంటే ఒక చిన్న లాజిక్ అండి. సో మూడిట్లలో ఒకటి కనుక్కోమంటున్నాడు. సో మూడింటికి సంబంధించిన ఫార్ములా ఒకటే ఉంటుందండి. సో అదేంటంటే సెంట్రాయిడ్లో కామన్గా ఎక్స్ కామా వై ఇది సెంట్రాయిడ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అని ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. ఈ ఒక్క చిన్న ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. సో సెంట్రాయిడ్ గురించి మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు, సెంట్రాయిడ్ ఇస్తాడు, అందులో 2 వర్టిసెస్ ఇస్తాడు, ఇంకోటి ఎంత అని అడుగుతాడు. లేకపోతే 3 వర్టిసెస్ ఇస్తాడు, సెంట్రాయిడ్ ఎంత అని అడుగుతాడు. అంటే ఈ 3 ఇచ్చేసి ఇది ఎంత అని అడుగుతాడు, లేకపోతే ఇందులో 2 ఇచ్చేసి ఇది ఇచ్చేసి ఈ థర్డ్ వాల్యూ ఎంత అని అడుగుతాడండి. సో 2 కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఈ 2 కైండ్ ఆఫ్ క్వశ్చన్ తెలుసుకుంటే ఈ కాన్సెప్ట్ అయిపోతుంది మనకి. సెంట్రాయిడ్ అనే కాన్సెప్ట్ మొత్తం అయిపోతుంది. సో ఇట్లా ప్రతిదాన్ని కూడా చిన్నగా చూడడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఎంత ఉంది, అందులో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ మోడల్ ఎలా చేయాలి, ఈ 2 విషయాలు తెలిస్తే చాలా అండి. సో దీన్ని మనం x1 అంటాం, దీన్ని y1 అంటాం, x2 y2, మనకు కావాల్సింది x3 y3 కదా. సో ఇప్పుడు x1 ప్లస్ y1 అంటే 7 ప్లస్ 4 అన్నోన్ వాల్యూ x3 బై 3 కామా x2 y1 y2 ప్లస్ y3. సో y1 ఎంతండి 4 ప్లస్ y2 ఎంతండి -6 ప్లస్ y3 బై 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన సెంట్రాయిడ్ ఎంతండి 2, 0. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ ఈక్వల్స్ టు ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈక్వల్స్ టు సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ అంటే 7 ప్లస్ 4 11 ప్లస్ x3 బై 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2. ఈ 3 ఇటు పోతే 3 × 2 6 అవుతుంది, 6 అయిపోయింది. ఈ 11 ఇటు వస్తే 6 మైనస్ 11 -5 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి -5 ఉండాలి. ఒకటే కాదు ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇంకోటి చేయాల్సిందే. ఇప్పుడు సేమ్ అండి, 4 - 6 అంటే -2 ప్లస్ y3 బై 3 ఈక్వల్స్ టు 0. ఈ 0 3 × 0 మళ్ళీ 0నే. ఈ -2 ఇటు వస్తే +2 అంటే 2 ఉండాలి. సో ఇది ఆన్సర్. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం డిస్కస్ చేసిందంతా మెథడ్ గురించి. ఎగ్జామ్లో 2 మోడల్స్ వస్తాయని చెప్పాను కదా. ఒకటేంటి, 2 వర్టిసెస్ ఇస్తాడు, సెంట్రాయిడ్ ఇస్తాడు, థర్డ్ వన్ ఎంత అని అడుగుతాడు. అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం. రెండో మోడల్ ఏంటి, ఫస్ట్ ఇస్తాడు, సెకండ్ ఇస్తాడు, థర్డ్ ఇస్తాడు, ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతాడు. రెండింటికి ఏ ఫార్ములా, మళ్ళీ ఒకటే ఫార్ములా. ఆ ఫార్ములా ఎక్కువసారి నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఆ ఫార్ములా ఏంటి సార్, x, y ఈక్వల్స్ టు x1 ప్లస్ y1 ప్లస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. అంటే దీన్ని x1 అంటున్నాం కదా. చూడండి చేసేటప్పుడు 7 ప్లస్ 4 11 ప్లస్ y3 బై 3 ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ 2. ఇక్కడ 4 - 6 అంటే -2 ప్లస్ y3, ఇది x3 అండి, ఇది y3 బై 3 ఈక్వల్స్ టు 0. ఇది వెళ్ళిందనుకోండి 6, ఇది టచ్ అయిందనుకోండి -5, ఇది వెళ్ళిందనుకోండి 0, ఈ -2 టచ్ అయిందనుకోండి +2 అంటే -5, 2 ఆన్సర్ సెకండ్ వన్. వితిన్ మీకు తెలుసా అండి 20 సెకండ్స్ లోపు ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తాం. అక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది సమస్యనే కాదు. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చడం లేటు, మీరు ఆన్సర్ చేస్తారు. దీనికి కావాల్సింది ఏంటి, సెంట్రాయిడ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే కాన్సెప్ట్ తెలియకుండా కూడా అందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2,1 అండ్ 1,2. ఈ రెండు పాయింట్స్ గుండా పోయి లైన్ ఈక్వేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో కామన్గా లైన్ ఈక్వేషన్ని మనం ఎట్లా చూపిస్తాము అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ 0. ఈ ఈక్వేషన్ని మనం ఎన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసా? ఒకటి, ఇలా రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే ఏ బి, ఈ రెండు పాయింట్స్ ఇచ్చేసి ఈ లైన్ ఈక్వేషన్ ఎంత అని అడుగుతాడు. ఇది ఏ అండి, ఇది బి అండి, ఇది ఫస్ట్ వన్ అండి, ఇది సెకండ్ వన్. ఈ రెండు ఇచ్చేసి లైన్ ఈక్వేషన్ ఎంత అని అడుగుతాడు. సమ్ టైమ్స్ ఈ రెండిటికి పర్పెండిక్యులర్ ఉండే ఇంకో లైన్ ఎంత అని అడుగుతాడు. ఈ రెండిటికి పర్పెండిక్యులర్ ఉండాలి, ఒక పాయింట్ ఇస్తాడు అంతే. ఒక పాయింట్ ఇస్తాడు అంటే ఏ ఇస్తాడు, అప్పుడు బి ఇవ్వడు. అంటే ఇక్కడ ఏ ఇచ్చేస్తాడు, అప్పుడు బి ఇవ్వడు. బి ఇవ్వకుండా వేరే 2 లైన్స్ ఇస్తాడు, 2 పాయింట్స్ ఇస్తాడు, దానికి పర్పెండిక్యులర్ లేదా ప్యారలల్ అంటే సమాంతరంగా, ఇది లంబంగా అంటాం. సో ఇట్లా ఉండే లైన్ అడుగుతాడు, పర్పెండిక్యులర్ లేదా ప్యారలల్. ఇంకో మోడల్ ఏమడుగుతాడు, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇస్తాడండి. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇస్తాడు. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. సో అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 అని చెప్పి రాస్తాం. అంటే ఒక స్లోప్ ఇస్తాడండి. అప్పుడేం చేస్తాం, y మైనస్ y1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అనే ఫార్ములా రాస్తాం. అంటే ఇదంతా కూడా కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఒక్కసారి చదివినాం అనుకోండి, ఒక్కసారి చదవాలి, ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ప్రతిసారి అవసరం లేదు. ఎందుకంటే లైన్స్ అనేది ఒక ఫిక్స్డ్ సిలబస్, అందులో ఉండేటివి 4 నుంచి 5 మోడల్స్ మాత్రమే. ఇవి ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్లో ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. లైన్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎన్ని రకాలుగా కనుక్కోవచ్చు, ఇంతేనండి. ఇంకా దీనికి మించిన సిలబస్ ఇంకోటి ఉండదు. ఇంకా మారుస్తే క్వశ్చన్ మారుస్తాడు వాని ఇష్టం. ఇంకా దీన్ని మనం x1 అంటాం, దీన్ని y1 అంటాం, దీన్ని x2 అంటాం, దీన్ని y2 అంటాం అండి. ఈక్వేషన్ వచ్చేసి y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది ఫార్ములా. ఇక ఇది మారదు. నేను ఇది ఎక్కడ ఫార్ములా, ఇది 7th క్లాస్లో వచ్చిన ఫార్ములా. ఇప్పుడు మీరు ఎంత అండి, డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పటి వరకు కూడా ఫార్ములా మారలే. ఇంకో 10 years తర్వాత కూడా ఆ ఫార్ములా అనేది మారదు. ఒక్కసారి చదివితే చాలు, గుర్తుపెట్టుకోండి. y మైనస్ y1 అంటే y మైనస్ y1 అంటే ఎంత ఇక్కడ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఎంత 1 బై x2 మైనస్ x1 1 మైనస్ 2, 1 మైనస్ 2 ఎంత మైనస్ 1, x మైనస్ x1 అంటే 2 అండి. సో y మైనస్ y1 ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ ఇంటూ x మైనస్ మైనస్ ప్లస్ 2. ఈ రెండింటి వచ్చిననుకోండి ప్లస్ x ప్లస్ y, ఈ ప్లస్ 2 ఇటు వస్తే మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ 0. ఆప్షన్ ఫస్ట్ ఉంది రైట్ ఆన్సర్. ఎగ్జామ్లో ఫార్ములా రాస్తావా, రాయవు, 1 2 3 ఆన్సర్ అయిపోయింది. అంటే ఒక్కసారి చదువుకోవడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూడండి. ఒక్కసారి నేర్చుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. దీనంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు, ఎప్పుడు కూడా మారదు. ఇప్పుడు మనం జీకే చదువుతున్నాం అనుకోండి, ఈరోజు ప్రైమ్ మినిస్టర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ప్రైమ్ మినిస్టర్ సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూల్, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా వస్తూనే ఉంటుంది, అప్డేట్ అయితేనే ఉంటుంది. ఇది అప్డేట్ కాదు, ఇది ఫిక్స్డ్ సిలబస్. మనం ఒక్కసారి నేర్చుకుంటే జస్ట్ అనాలసిస్ దాన్ని యూజ్ చేయడం తెలిస్తే చాలా. చాలా ఈజీ సబ్జెక్ట్ అండి, గుర్తుపెట్టుకుని వస్తుంది, డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, when 3 dice are thrown, what is the probability of getting sum is 8? సో సమ్ 8 రావాలి. 3 డైస్ ఒకసారి వేస్తుండు, 3 పాచికలు ఒకసారి వేస్తే 8 వచ్చే సంభావ్యత ఎంత అంటాడు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, నేను మీకు ఫార్ములా చెప్పాను. ఎందుకంటే ఫార్ములా చెప్తే బట్టి పట్టాలి, బట్టి అవసరం లేదు. ఇప్పుడు కామన్గా 3 డైస్ ఒకసారి వేసినాం అనుకోండి, సపోజ్ ఒకదాని మీద 5, ఒకదాని మీద 5, ఒకదాని మీద 3, ఒకదాని మీద 4 వచ్చింది అనుకోండి. ఈ అన్నింటినీ కొడితే ఎంత వస్తుంది మనకు, 5 + 3 + 4 7 12. ఇట్లా 12 రావద్దు. సరే, ఇంకో కేసులో ఒకదాని మీద 1 వచ్చింది, ఇంకో దాని మీద 6 వచ్చింది, ఇంకో దాని మీద 3 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, 1 + 6 7, 7 + 3 10. ఇట్లా 10 రావద్దు. ఏం రావాలి, 8 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాని మీద 3, సెకండ్ దాని మీద 3, థర్డ్ దాని మీద 2. ఇప్పుడు ఏమవుతుంది సార్, 3 + 3 6 + 2 8. ఇటువంటివి ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. సార్ ఎన్ని ఉంటాయంటే మాకేం తెలుస్తుంది సార్ అంటే, ఆలోచించండి. పెద్దగా ఫార్ములా బట్టి పడతా అనుకోకండి, జస్ట్ ఆలోచించండి ఎట్లా వస్తుంది సార్ సొల్యూషన్. ఇక్కడ మనం ఆలోచించడం మొదలుపెట్టినాం అనుకోండి, ఆన్సర్ అయిపోతుంది. సపోజ్ ఫస్ట్ దాని మీద 1 పట్టింది అనుకోండి, ఇంకా మిగతా ఎంత రావాలి, 7 రావాలి. 7 రావాలంటే ఏమేమి ఉంటాయి చెప్పండి. ఫస్ట్ దాని మీద 1, సెకండ్ దాని మీద 6, 1 + 6 ఎంత 7. ఇట్లా కాదు సార్, ఫస్ట్ దాని మీద 2, సెకండ్ దాని మీద 5, 2 + 5 ఎంత 7. అట్లా కాదు సార్, ఫస్ట్ దాని మీద 3, సెకండ్ దాని మీద 4, ఫస్ట్ దాని మీద 4, సెకండ్ దాని మీద 3, ఫస్ట్ దాని మీద 5, సెకండ్ దానిపైన 2, ఫస్ట్ దానిపైన 6, సెకండ్ దానిపైన 1.
ఇగో ఇది ఇక్కడ ఒకటి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ డైస్ ఏదైతే ఉందో దానిపైన ఒకటి వస్తే ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇన్ని కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసెస్ ఇవి? మొత్తం ఇవి 6 కేసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ దానిపైన 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 6 కేసెస్ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ దానిపైన 2 వచ్చింది అనుకోండి, మరి అప్పుడు కూడా ఎంత రావాలి? ఇక్కడ ఓవరాల్గా 6 రావాలి, ఇంకా రిమైనింగ్ 6 రావాలి. 6 రావాలంటే వెయిట్ని తీసుకోవాలి. 1,5 ఒకటి, 2,4 ఒకటి, 3,3 ఒకటి, 4,2 ఒకటి, 5,1 ఒకటి. ఇవన్నీ కేసెస్ ఉంటాయి సార్? 5 కేసెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఫస్ట్ దాని మీద 3 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 కలిపితే ఇంకో 5 రావాలి. 5 రావాలంటే ఏమేం చేయాలి? 1 4 2 3 3 2 4 1 అంటే ఇవన్నీ ఉన్నాయి సార్? 4 ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ దానిపైన 4 వచ్చింది అనుకోండి, సెకండ్ కేసులో ఏం రావాలి? ఇక్కడ 4 రావాలి. 4 రావాలంటే 1 3 2 2 3 1 ఇవన్నీ వచ్చినాయి, జస్ట్ 3 వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ దానిపైన నెక్స్ట్ ఎంత అండి? 5 రావాలి. 5 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం రిమైనింగ్ 3 ఉండాలి. అంటే 3 అంటే ఎంత? 1 2 2 1 ఇవన్నీ ఉంటాయి సార్? 2 ఉంటాయి. ఫస్ట్ దాని మీద 6 వచ్చింది అనుకోండి, సో ఇప్పుడు మనకు రిమైనింగ్ ఇంకా 2 రావాలి. అంటే జస్ట్ 1 1 ఒక కేసు ఉంటుంది. సో ఇది ఓన్లీ 1 కేసు ఉంటుంది. చూడండి ఇక్కడ 1 ఉన్నప్పుడు 6, 2 ఉన్నప్పుడు 5, 3 ఉన్నప్పుడు 4, 4 ఉన్నప్పుడు 3, 5 ఉన్నప్పుడు 2, 6 ఉన్నప్పుడు 1, మళ్ళీ 1 6 6 1. ఇవి ఎంత లాజికల్ ఉంటే చెప్పండి మ్యాథ్స్. ఇదంతా మనం చేయము. ఒక్కటి చేసినామా ప్రతిసారి తగ్గించుకుంటూ పోతాం అంతే. ఇది ఒక్కటే చేస్తాం ఎగ్జామ్లో. ఇది ఒక్కటి చేసేసి సో ఫస్ట్ 6 వచ్చింది కదా, ఫస్ట్ ఏమొచ్చింది సార్? 6 వచ్చింది కదా, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 అంటే ఎంత సార్? 21 టైమ్స్ ఉంటుంది మనకి. ఇట్లా 21 టైమ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సమ్ అనేది 21 టైమ్స్ యాడ్ అవుతుంది. సార్ ఇది ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, ఇంత పెద్దగా టైం తీసుకొని చేస్తామా సార్ అంటే? ఇప్పుడు చదువుకున్నాం, ఎగ్జామ్ మళ్ళీ ఎందుకు చేస్తాం? అప్పుడు ఏమంటాడు సార్? 8 రావాలి. 8 రావాలంటే ఒకటే చేయండి అంటుండు. ఒకటి అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ దాని మీద ఒకటి తీసుకుంటే మొత్తం 7 కావాలి. 7 వచ్చే కేసెస్ ఏంటి? 1 6 2 5 3 4 4 3 5 2 6 1 ఎన్ని ఉంటాయి సార్? 6 ఉంటాయి. 6 వచ్చింది కదా, 6 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ 21. ఇదేంటిది? మన ఫేవర్. మనకు అడుగుతుంది ఎన్ని ఉంటాయి అంటాడు, ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. ప్రాబబిలిటీ అంటే ఏంటి సార్? మన ఫేవర్ బై టోటల్. టోటల్ ఎన్ని? 3 డైస్. 3 డైస్ ఎంత అంటే 6 పవర్ 3. 6 పవర్ 3 అంటే ఒక దాంట్లో 1 2 3 4 5 6 ఇట్లా ఉంటాయి. అటువంటి 3 ఒకసారి వేస్తే 6 పవర్ 3 అంటాం. సో ఇది ఆన్సర్. సో 21/6 పవర్ 3 ఎంత? 216. క్యాన్సిల్ చేయండి. 3 7s 3 7s 3 2s 7/72. ఆప్షన్ 1 ఇది రైట్ ఆన్సర్. సార్ ఇది పెద్ద కాన్సెప్ట్ సార్, ఏదో ఒక క్లాస్లో మొత్తం చెప్పడం కాదు. దీన్ని ఎంత ఈజీగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇట్లా ఉంటుందని చెప్తున్నాను. కాకపోతే ఒక్కసారి ప్రాబబిలిటీ మనకు అర్థమైతే 100 క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్లో మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ప్రాబబిలిటీ. ఇది ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. దేర్ ఆర్ 6 గ్రీన్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్, 7 వైట్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్. ఒక బ్యాగ్లో ఇట్లా ఉన్నాయి. వెన్ ఏ బాల్ ఈస్ డ్రాన్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ద బాల్ ఐదర్ గ్రీన్ ఆర్ బ్లాక్? అయితే గ్రీన్ కావాలి లేకపోతే బ్లాక్ కావాలి. అయితే గ్రీన్ కావాలి లేకపోతే బ్లాక్ కావాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 6 5 7. 6 + 5 11, 11 + 7 18. మొత్తం బాల్స్ 18. అలా మనకి ఏమేం కావచ్చు? ఐదర్ గ్రీన్ కావచ్చు. సో గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 6. ఆర్ అంటే ప్లస్, ఇక్కడ ఆర్ ఉంది చూడండి, ఆర్ అంటే ప్లస్. బ్లాక్ ఎన్ని ఉన్నాయి సార్? 5. సో ఇది ఆన్సర్ 11/8. ఫస్ట్ వన్ ఆన్సర్. సరే ఇంకా ముందు క్వశ్చన్కి ఏమో పెద్ద లాజికల్ చెప్పారు, ఇదేమో చిన్నగా ఉంది. అంటే ఎగ్జామ్ అట్లే ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు, అన్ని క్వశ్చన్స్ ఈజీ ఉండవు. 100 క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో 200 మార్కుల పేపర్ మనకు 200 మార్కుల్లో 100 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. మిగిలిన 100లో 50 క్వశ్చన్స్ మామూలుగా ఉంటాయి, ఇంకొక 50 టఫ్ ఉంటాయి. మనకు 200కి 200 మార్కులు వద్దు, మనకు 150 మార్కులు చాలు. అంటే చదివితే చాలు, మినిమం చదవాలి. నాకు రాదని కూర్చుంటే ఎప్పుడు ఏది రాదు. మీరు అనుకోండి, చదువుతా అనుకోండి, రోజుకు 4 గంటలు టైం పెట్టుకొని కూర్చోండి, ఎందుకు ర్యాంక్ రాదో మనం చూద్దాం. ర్యాంక్ వస్తే ఎవరి లైఫ్ బాగుంటుంది సార్? గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ వస్తే ఎవరి లైఫ్ బాగుంటుంది? క్యాంపస్లో సీట్ వస్తుంది, లేదా ప్లేస్మెంట్స్ ఉండే కాలేజ్లో సీట్ వస్తుంది. జస్ట్ 2 years కష్టపడతారు. వితిన్ 2 years ఆ కోర్స్ అయిపోక ముందుకే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయి. దాంట్లో మీకు డైరెక్ట్గా 50,000 రూపాయల జీతం వస్తుంది. సో మీ స్టార్టింగ్ సాలరీ 50,000 అయితే మీకు పోను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ మంత్ 50,000 తీసుకుంటుంటే ఒక 5 years తర్వాత 1,00,000 రూపాయల జీతం తీసుకుంటుంటారు ఆటోమేటిక్గా. సో అంత మంచి ఫ్యూచర్ మీ కళ్ళ ముంగట కనబడుతుంది. దీనికి ఒకటే ఒక లాజిక్ ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పి మనం ఒప్పుకుంటున్నాం. తప్పండి, మ్యాథ్స్ రాదు అన్నది ఏముండదు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 10th క్లాస్లో మ్యాథ్స్ పాస్ అయ్యారు, మీ అందరికీ 2 టేబుల్ వచ్చు, మీ అందరికీ మీ ఫోన్ నెంబర్లు నోటెడ్ ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం ఉందిగా? జస్ట్ మీరు అనుకుంటే చేస్తారు,
అది కష్టం అనేది మీ చేతుల్లో ఉంటుందండి. మీరు అనుకుంటే పని అవుతుంది, నాకు రాదని కూర్చుంటే పని కాదు. నేను మిమ్మల్ని సీరియస్గా అడ్వైజ్ చేస్తున్నా. మీరు విల్లింగ్ అంటే ఇష్టం కొద్దీ చదవండి. దీని ద్వారా బాగుపడేది మన జీవితం, మన ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో చదవండి. ఎందుకు రాదో చూద్దాం. ఇది నేను ఓపెన్గా చెప్తున్నానండి. నాట్ ఓన్లీ ఐసెట్ అండి, మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ లేదా గ్రూప్స్ రాసినా లేదా ఏం రాసినా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అదే, నాకు మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ రాదు అనేది ఏది ఉండదండి. మ్యాథ్స్ని మనం వచ్చేటట్టుగా చదువుతలేం, ఇది ఒక్కటే ఉంటుంది. మీరు వచ్చేటట్టుగా చదవండి, మీరు అర్థం చేసుకోండి. కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. చెప్పే వాళ్ళపైన కూడా డిపెండ్ అవుతుంది. కోర్స్ చెప్పే వాళ్ళపైన డిపెండ్ అవుతుంది. సో ఇంకా కమింగ్ టు అవర్ సెల్ఫ్ అండి, మన గురించి చెప్పాలంటే ఇదంతా కూడా మీ లక్ష్యం వైపు రెడ్డికి ఇచ్చిన అంటే మీరు ఐసెట్, మీ జాబ్, మీ ఫ్యూచర్, ఇదంతా మీ లక్ష్యం అండి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే టీజీ ఐసెట్కి సపరేట్ కోర్సు, ఏపీ ఐసెట్కి సపరేట్ కోర్స్ ఇస్తున్నాను. సో ఇందులో ఏమేమి ఇస్తున్నా అంటే ఐసెట్కి సంబంధించిన మొత్తం మనకు వీడియో క్లాసెస్ రూపంలో టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నా. ప్రాక్టీస్ ఉండాలని చెప్పేసి 42 ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పర్పస్ ఇస్తున్నా. అండ్ మోర్ ఓవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నా. 10 మాక్ టెస్ట్ అని చెప్తున్నా బట్టి గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నా. అండ్ ఇంకా వీటితో పాటు ఎవ్రీ సండే లైవ్ క్లాస్ పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ మీతో మాట్లాడిన నేను. సో ఇట్లా వీక్లీ ఒక గంట సేపు లైవ్ క్లాస్ ఉంటుందండి. ఇది దేనికోసం సార్ అంటే డౌట్స్ వస్తే చూడండి, మీకు చదివేటప్పుడు ఆ డౌట్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ అండి. నా ఉద్దేశం ఒకటేనండి, మీకు 100% 100 లోపు ర్యాంక్ రావాలి. ఎంతమంది రాస్తారు సార్? 80,000 మంది రాస్తారు ఎగ్జామ్. 80,000లలో 800 కాదండి, నాట్ ఓన్లీ 1%, 0.25% కూడా కాదండి, 0.12% రావాలి మీకంటే 100 లోపు ర్యాంక్ రావాలి. ఇది మన టార్గెట్ అండి. 0.125 ర్యాంక్ అంటే 0.12 ర్యాంక్ రావాలి మీకు. ఇలా తీసుకురావడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఈ 80,000లలో నాకు తెలిసి 60,000 మంది మొత్తానికి చదవరు, ఏదో ఎగ్జామ్ రాస్తారు అంతే. 20,000 మంది చదువుతారు, వాళ్ళు సీరియస్గా చదవరు. ఈ సీరియస్గా చదివే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళతోటి మీరు పోటీ పడాలి. వాళ్ళ కోసం కాకుండా మీ కోసం చదవాలి. మీ లైఫ్ బాగుండాలంటే మీకు ర్యాంక్ రావాలి. ఈ ఉద్దేశం మీకు ఫస్ట్ క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే మనం ఇంత చదివే దేనికోసం? ఒక జాబ్ కోసం. ఆ జాబ్ అనేది మనకి కాలేజీ చదివే టైంలో వస్తే ఎంత బాగుంటుంది సార్. సో కాలేజ్ ఇప్పుడు మీరు ఎంబీఏ చేస్తున్నారు లేదా ఎంసీఏ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ ఎంటర్ అవుతారు. సెకండ్ ఇయర్ ఎంటర్గానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయి. అందులో జాబ్ వచ్చిందనుకోండి, ఇక మిగిలిన 1 ఇయర్ కూడా ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. అంటే ఈ సెకండ్ ఇయర్ కాడ ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేస్తారు. జాబ్ అయిపోతే ఒక 50,000 రూపాయల జీతం మీకు సాలరీ వస్తుంది. ఇది పెరుగుతూ మినిమం ఒక 1 lakh అనేది విత్ ఇన్ 3 to 5 yearsలో చేంజ్ అయిపోతుంది. దట్ యువర్ పర్ఫార్మెన్స్. మినిమం సాలరీ ఇంత వస్తుందండి. ఇంత మంచి ఫ్యూచర్ ఎవరైతే అనుకుంటారు? దీని అందరికీ ఒకటే రీజన్, నాకు మ్యాథ్స్ రాదని చెప్పి అనుకుంటారు. తప్పండి. మీరు చదవండి. మీకు వేళలా మన వామిక మ్యాథ్స్ అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, ఎప్పుడు కూడా మీకు తోడు ఉంటుందండి. సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన యాప్ నుండి నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి మీకు, 9052450869. సో నా పేరు వచ్చేసి మహేష్ అండి. సో అర్థమెటిక్ రీజనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఇచ్చాను చూడండి. సో మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా సబ్జెక్టు పరంగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. నాకు ఎవరైతే మ్యాథ్స్ రాదంటారో అందరూ కూడా ఈ వీడియో చూడాలి ఒకసారి. మ్యాథ్స్ అనేది రాదు అనేది ఏమి ఉండదండి, మనం చదవలే అని చెప్పి ఒప్పుకోవాలి అంతే. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.